శరభంగ మహాముని ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ మునీశ్వరులకు నమస్కరించి వాళ్ళ చేత సత్కారాలు పొంది శ్రీరాముడు సీతా లక్ష్మణుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఈ దండకారణ్యంలో గోదావరి తీరంలో ఉన్నటువంటి పంచవటి అనే ప్రదేశంలో కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. పంచవటి మనకున్నటువంటి 5 దేహాలు, ఇవే పంచవటి. ఈ దేహాల మధ్య ఉన్నటువంటి వాడు రాముడు అంటే పరమాత్మ. సరే, అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. ఒక రోజున రావణుని చెల్లెలైనటువంటి శూర్పణఖ ఆ ప్రాంతంలో తిరుగాడుతూ శ్రీరాముడిని చూచింది. రాముడిని చూచిన తర్వాత మోహపరవశైంది. అప్పుడు రాముడి దగ్గరికి వచ్చి తన అసందర్భపు ప్రలాపాలన్నింటినీ కూడా మాట్లాడటం ప్రారంభం చేసింది. నేను నీ మీద మోహంతో ఉన్నాను, మనిద్దరం చాలా హాయిగా ఇక్కడ విహారం చేస్తూ ఉండొచ్చు అని ఆమె ఆ కామోద్రేకంతో మాట్లాడుతూ ఉంటే, నాకు వివాహం అయింది, భార్య ఉన్నది, కాబట్టి నేను ఇంకొకరిని కన్నెత్తి చూడాల్సినటువంటి పని లేదు, కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అని రాముడు చెప్తూ ఉంటే అంతలోకి సీత బయటకు వస్తుంది. ఆ సీతను చూచి ఇవంటున్నది, ఈవెన్ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఇంత అనాకారిగా ఉన్నటువంటి ఆమెని, నీకేం భయం లేదు, ఈవెన్ నేను మింగేస్తాను, మన ఇద్దరం హాయిగా ఆనందంగా ఉందాం అని చెప్పింది. ఈ మాట అన్న తర్వాత రాముడు అన్నాడు, నాకేమో వివాహం అయింది, భార్య ఇక్కడే ఉంది, కానీ నా తమ్ముడికి భార్య ఇక్కడ లేదు, ఒంటరిగా ఉంటున్నాడు, కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడేమో, అంటే నేను ఎప్పుడు కూడా మా అన్నగారికి వదిన గారికి సేవ చేసుకోవాలని భార్యను కూడా తీసుకురాకుండా ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను నేను, కాబట్టి నా సేవకి ఏ లోపం రాకుండా ఉండాలి, అందుకోసమని నువ్వు ఆ రాముడి దగ్గరికే వెళ్ళు అని చెప్తాడు. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన లక్ష్మణుడి దగ్గరికి పంపిస్తాడు. అక్కడ లక్ష్మణుడు ఈమె మాటలకి సహించలేక వెంటనే ఒక సొరకత్తి తీసి ముక్కు చెవులు కోసి పంపించేశాడు. ఎప్పుడైతే ముక్కు చెవులు కోసాడో పెద్దగా కేకలు వేసుకుంటూ అది ఆ దండకారణ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కరుడు, తన అన్న అయినటువంటి ఆ కరుడు దగ్గరికి వెళ్ళింది. ఈ దండకారణ్యం మొత్తాన్ని కూడా కరుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి రామాయణాన్ని బట్టి రావణుడికి సోదరుడు అవుతాడు, సవతి సోదరుడు. అందువల్ల ఈ కరుడు దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధని చెప్పింది. నాకెంత అపకారం చేసినటువంటి వాళ్ళు ఈ దండకారణ్యంలోనే ఉన్నారు, వాళ్ళు నువ్వు ఏమైనా చెయ్యాలి అని. కరుడు మహాబలవంతుడు, పరాక్రమశాలి. అతడి యొక్క మంత్రి దూషణుడు, అతడు కూడా మహాపరాక్రమశాలి. వాళ్ళ యొక్క సేనాని త్రిశురుడు, అతడు మహాపరాక్రమశాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ముగ్గురిని జయించడం సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంతటి మహావీరులైనటువంటి వాళ్ళు, పరాక్రమశాలులైనటువంటి వారు, ధనుర్వేదాన్ని కూడా నేర్చుకున్నటువంటి గొప్ప పరాక్రమశాలు. మరి అటువంటి వాళ్ళు 14,000 సైన్యంతో శ్రీరాముడి మీదకి దండెత్తి వచ్చాడు. శ్రీరాముడు సైన్యాన్ని చూచాడు, వీళ్ళందరినీ చూచాడు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అన్నా నీవు వదిన గారితో కలిసి ఈ పర్వత గుహలో ఉండు, వీళ్ళతో నేను యుద్ధం చేసి వీళ్ళని సంహరించి వస్తాను అన్నాడు. దానికి రాముడు అంటున్నాడు, ఓ లక్ష్మణ, నువ్వు కాదు, నువ్వే సీతని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు, నేను వీళ్ళని పరాజితులు చేసి నేను నీ దగ్గరికి వస్తాను అని రాముడు చెబితే లక్ష్మణుడు సీతతో వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాముడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. మహాభయంకరమైనటువంటి
యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కరుణ్ణి, దోషణుణ్ణి, త్రిశురుణ్ణి 14,000 సైన్యాన్ని, 14,000 రాక్షస సైన్యాన్ని రాముడు ఒక్కడే ఏ రకమైనటువంటి సైన్యం లేకుండా కేవలం తన యొక్క కోదండంతో, తన యొక్క రామ బాణంతో, కనీసం రథము కూడా లేకుండా, సారథి లేకుండా, ఎవరు రక్షణ లేకుండా ఒకే ఒక్కడు సంహరించి వేశాడు. దాంతో శూర్పణఖ ఏం చేయాలో తోచక అందుకని లంకా నగరానికి వెళ్ళి రావణుడితో మొదలుపెట్టుకుంది. నీ చెల్లెలకి ఇంత అపకారం చేసినటువంటి వాడిని నువ్వు బ్రతకనిస్తావా? నాకు ఎంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగిందో చూడు అని చెప్పి తనకి జరిగినటువంటి ఘోర అవమానాన్ని గురించి చెప్పుద్ది రావణుడితో. రావణుడు ఎందుకు జరిగింది ఇది అని అడుగుతూ ఉన్నాడు. ఈమె చెబుతూ ఉంది. ఇక ఇలా లాభం లేదని అనుకొని శూర్పణఖకి చెప్పింది రావణుడితో, అన్నా, ఆ రాముడి యొక్క భార్య ఉంది సీతాదేవి, ఆమె యొక్క అందం ఎలాంటిదో మాటలతో వర్ణించడానికి వీల్లేదు. ఈ భూమండలంలో అటువంటి అందగత్తైనటువంటి స్త్రీ ఇంకెవరు లేరు. ఆమె గనక నీ ప్రక్కన గనక సింహాసనం మీద ఉంటే అసలు నీ వైభవమే వైభవము అన్నది. ఇప్పటిదాకా అంతగా పట్టించుకున్నటువంటి రావణుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో శూర్పణఖ వెంటనే, ఏమిటి, నీకు ఇంత అన్యాయం జరిగిందా అని అంటాడు. అవును, నాకు ఇంత అన్యాయం జరిగింది. నీవు ఆ రామలక్ష్మణుల్ని వధించి ఆ సీతాదేవిని ఎత్తుకొని వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే నాకు శాంతి కలుగుతుంది, అప్పటిదాకా నాకు శాంతి లేదు అని చెప్పి రెచ్చగొట్టింది. దాంతో రావణుడు ఒక ఆలోచన చేశాడు. ఎందుకనంటే ఖరదోషణులు సామాన్యమైనటువంటి పరాక్రమశాలుడు కాదు. మరి ఖరుడు, దోషణుడు, త్రిశురుడు అనేటువంటి రాజు, మంత్రి, సేనాని ఈ ముగ్గురిని సంహరించడం కాకుండా 14,000 మంది రాక్షస సేనని ఒకే ఒక్క రాముడు ఒక్కడే వచ్చి సంహరించాడు అని అంటే అతడి యొక్క బలం చాలా గొప్పది అని తెలుసుకున్నాడు. అందువల్ల అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి, కాబట్టి దీన్ని మోసంతో ఏదో ఒక రకంగా ఆ సీతాదేవిని ఎత్తుకొని వస్తే అప్పుడు ఆ రాముడే వస్తాడు, అప్పుడు అతని సంగతి నేను చూస్తాను అనేటువంటి భావనతో ఒక ఆలోచన చేసి అతడు సముద్రం మీదుగా ఆకాశ గమనంతో అలా వచ్చేసి ఆ సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మారీచుడిని కలుసుకున్నాడు. మారీచుడు రావణుడిని చూడగానే ఎంతో ఆనందించి అతనికి సింహాసనాన్ని, ఆసనాన్ని అర్పించి దేనికి వచ్చావు ఏమిటి అని అన్నాడు. ఈ మారీచుడు అంతకుముందు రావణునికి మంత్రుల్లో ఒకడుగా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ మారీచుడే తాటకి యొక్క కుమారుడు. తాటకి మారీచుడు, సుబాహుడు అనేటువంటి 2 కుమారులు. మరి విశ్వామిత్రుడి వెంట వచ్చినటువంటి రామలక్ష్మణులు అతని యొక్క యజ్ఞాన్ని కాపాడటానికి, విశ్వామిత్రుని యొక్క యాగాన్ని కాపాడటానికి వాళ్ళు రక్షకులుగా నిలబడ్డారు. ఆ సమయంలో మారీచు, సుబాహులు ఇద్దరు కూడా యాగాన్ని ధ్వంసం చేయటం కోసం రక్త మాంసాలని కుమ్మరిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ రక్త మాంసాలు ఈ యాగాన్ని విఘ్నం చేయకుండా ఉండటం కోసమని బాణాలతో ఒక అద్భుతమైనటువంటి చక్రాన్ని పన్ని ఆ వచ్చినటువంటి రక్త మాంసాలు కింద పడకుండా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సుబాహుడు రాముడితో యుద్ధం చేస్తే రాముడు ఒకే ఒక్క బాణం వేశాడు, సుబాహుడు మరణించాడు. మారీచుడు వచ్చాడు, మారీచుడు యుద్ధం చేస్తే మారీచుడిని ఒకే ఒక్క బాణంతో 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి సముద్రంలో పడేట్టు కొట్టాడు. అలా వచ్చి పడినటువంటి ఈ మారీచుడు రాముడి యొక్క బల ప్రతాపాలు ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు గనక ఇక అతడు ఈ రాక్షస బుద్ధిని వదిలిపెట్టి తాపస్సు వృత్తిలో జీవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మారీచుడి దగ్గరికి రావణుడు వచ్చాడు. మారీచుడు మహామాయావి, కామరూపధారుడు. ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి వాడు, ఏ గొంతుతో కావాలంటే ఆ గొంతుతో మిమిక్రీ చేయగలిగినటువంటి వాడు.
అందుకని అతడు కనుకైతేనే నా పని నెరవేరుతుంది అనే ఉద్దేశంతో రావణుడు మారీచుడి దగ్గరికి వచ్చి నీ ఒక సహాయం చేసి పెట్టాలి నాకు అన్నాడు. నేను నీకు సహాయం చేయటవా? నువ్వు ఏది అడిగినా సరే నేను సహాయం చేయటానికి నాకేం అభ్యంతరం లేదు చెప్పన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో ఇలాగా నా సోదరికి ముక్కు చెవులు కోశారు ఆ లక్ష్మణుడు, ఆ రామలక్ష్మణుల్ని వధించాలి అని అంటే వాళ్ళని నా దగ్గరికి రప్పించుకోవాలి. అలా రప్పించుకోవాలంటే సీతాదేవిని నేను అపహరించాలి. సీతాదేవిని అపహరించాలి అని అంటే నీవు అందమైనటువంటి చుక్కలు కలిగినటువంటి ఒక లేడీగా మారాలి, ఒక బంగారు లేడీగా మారాలి. మారి నువ్వు ఆ ప్రాంతాల్లో ఆ పంచవడ్డీ తీర ప్రాంతాల్లో నువ్వు కనుక తిరుగుతూ ఉంటే సీత నిన్ను చూస్తుంది, చూసి నిన్ను తెమ్మని చెప్పి రాముడిని పంపిస్తుంది. ఆ రాముడు దూరంగా వెళతాడు, రాముడిని అట్లా దూరంగా నువ్వు తీసుకెళ్ళు. అక్కడక్కడ కనపడుతూ అక్కడక్కడ అదృశ్యమవుతూ అలా దూరంగా తీసుకెళ్ళిన తర్వాత రాముడు గనక నీ మీద బాణం గనక వేస్తే నువ్వు అప్పుడు రాముడి యొక్క గొంతుతో హా లక్ష్మణ హా లక్ష్మణ అని కేకవేయి. అప్పుడు లక్ష్మణుడు కూడా వస్తాడు. దానితో సీతాదేవి ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని నేను సన్యాసి వేషంలో వెళ్ళి ఆమెను అపహరించి తీసుకొని వస్తా. కాబట్టి ఇది నువ్వు చేయాల్సినటువంటి పని అని అన్నాడు రావణుడు. రావణుడు ఇలా అనేటప్పటికల్లా మారీచుడు రావణుడితో చెప్పాడు, నీవు నాకు కావలసినటువంటి వాడివి, ఆత్మీయుడివి గనక, నేను నీకు సేవకుడు లాంటి వాడిని గనక నీకు చెప్పవలసినటువంటి ఒక మాట మాత్రం నేను చెప్పాలి. అది ఏమిటంటే శ్రీరాముడి యొక్క బలపరాక్రమాలు ఎలాంటివి అనేది నేను రుచి చూచాను. అతని యొక్క బలాన్ని నువ్వు తక్కువగా అంచనా వేయకూడదు. అంతేకాదు ఆ శ్రీరాముడి యొక్క బాణపు దెబ్బకి నేను రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి ఈ తాపస ప్రవృత్తిని స్వీకరించా. తపస్సు చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నా. ఇప్పుడు నీవు గనక ఈ రకమైనటువంటి పనికి నన్ను గనక నియోగించినట్లయితే అది నీకు ఏమాత్రం క్షేమం కాదు. నా ప్రాణం పోయినా పర్వాలా, కానీ నీకు మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలి. రాముడి వల్ల నీకు నాశనం జరగకుండా ఉండాలి అని అంటే నువ్వు ఏ ఆశతో ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చావో ఆ ఆలోచనను కాస్త వదిలేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈ మాటతో రావణుడికి చాలా కోపం వచ్చింది. కత్తి దూసి మారీచుడిని సంహరించబోయాడు. నువ్వు నా మాట వింటావా? విను, లేదంటే నిన్ను ఇప్పుడే నేను హతం చేస్తాను అన్నాడు. మారీచుడు రావణుడితో అన్నాడు, నాకు నా ప్రాణాల మీద తీపి లేదు, నేను మరణించడానికి కూడా సిద్ధమే, కానీ రామో విగ్రహవాన్ ధర్మ అని తెలుసుకో. సాధారణంగా మనం ఈ మాట వింటూ ఉంటాం, రామో విగ్రహవాన్ ధర్మ అని. రాముడు పోతమోసినటువంటి ధర్మం విగ్రహం, ధర్మ విగ్రహం రాముడు. ఈ మాట చెప్పింది మారీచుడు రామాయణంలో. కనుక నువ్వు ఈ రకమైనటువంటి ఆలోచనని వదిలేసేయి అని అంటే రావణుడు అంగీకరించలా. నువ్వు నేను చెప్పినటువంటిగా పని చేస్తావా చెయ్యవా, ఏదో ఒకటి నాకు చెప్పేసేయి అన్నాడు. అప్పుడు మనసులో ఆలోచించుకున్నాడు మారీచుడు, ఇతడు చెప్పినట్టుగానే చేస్తే నాకు రాముడి చేతిలో మరణం, ఒకవేళ చెయ్యను కనుకనంటే రావణుడి చేతిలో మరణం. ఎలాగో నాకు మరణం తప్పదు, కానీ ఆ మరణం ఈ దుర్మార్గుడి చేతిలో పొందాలా, ఆ మహాత్ముడైనటువంటి రాముడి చేతిలో పొందాలా? కాబట్టి ఆ రాముడి చేతిలోనే మరణాన్ని నేను ఆహ్వానిస్తా అని మనస్సులో అనుకొని రావణుడితో, అలాగే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను, ఆ తర్వాత ఏం జరగాలో జరుగుతుంది, కాబట్టి నేను అలాగనే వెళ్తానన్నాడు. అప్పుడు ఇద్దరు కూడా ఆ దండకారణ్య ప్రాంతానికి వెళ్ళారు. మారీచుడు ఈ బంగారు లేడి రూపాన్ని ధరించి ఆ ప్రాంతంలో తిరుగాడుతూ ఉన్నాడు.
అలా తిరుగాడుతూ ఉన్నప్పుడు సీతాదేవి చూచింది. ఈ బంగారు లేడిని చూచి, ఇలాంటిది ఇంతకుముందు ఎక్కడా కూడా నేను చూడలేదు, ఇలాంటిది ఉంటుందని కూడా తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నాను. మేము అరణ్యవాసానికి వచ్చినందుకు ఇది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. మళ్ళీ మేము తిరిగి అయోధ్యకి వెళ్ళిన తర్వాత మా అత్తలకి ఇదిగో ఈ బంగారు లేడిని కనుక చూపిస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారో కదా, కాబట్టి ఎలాగైనా సరే ఆ లేడిని తీసుకొని రావాలి అని మనసులో నిశ్చయం చేసుకొని శ్రీరాముడితో తన యొక్క కోరికను చెప్పింది. శ్రీరాముడికి తెలుసు బంగారు లేడి అనేటువంటిది ఉండదని, ఇదంతా రాక్షసులు తిరిగేటువంటి ప్రాంతం కాబట్టి ఇది రాక్షసమాయ అని ఆయనకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా భార్య యొక్క మాటని కాదనలేక ఆ కోరికని తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో తనని ఎవరు ఏ రాక్షసుడు ఏమీ చేయలేడనేటువంటి ధైర్యంతో అతడు విల్లంబులు చేతబట్టి ఆ లేడి వెంటబడ్డాడు. ఆ లేడి చెంగున పరుగులు తీస్తూ మళ్ళీ కొద్దిసేపు కనిపించకుండా, మళ్ళీ కాసేపటికి కనిపిస్తూ, మళ్ళీ కనిపించకుండా, మళ్ళీ కనిపిస్తూ అలా 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 రాముడిని చాలా దూరం తీసుకెళ్ళింది. శ్రీరాముడికి విసుగు వేసింది. ఇది ఎంతకీ చిక్కటం లేదు, కాబట్టి దీనికి చిక్కేటువంటి ఉద్దేశం లేదు కనుక వీడెవడో రాక్షసుడు, ఇదిగో ఈ రూపాన్ని ధరించాడు కనుక వీడంతా తేల్చాల్సిందే అని అనుకొని ఒక బాణాన్ని ఆకర్ణాంతం లాగి వదిలాడు. ఆ బాణపు దెబ్బ తగలటంతో ఆ మారీచుడు హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ అని అంటూ శ్రీరాముడి యొక్క గొంతుతో ఆ గొంతుని అనుకరిస్తూ అలా కేక వేసి పడిపోయాడు, ప్రాణం వదిలేశాడు. ఇప్పుడు రాముడు ఈ రాక్షస మాయ యొక్క విషయాన్ని తెలుసుకున్నాడు. అతడు మారీచుడు కాబట్టి ఇలా చేశాడు అని అంటే లక్ష్మణుడిని కూడా అక్కడ సీతకి కాపలా లేకుండా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశాడు అని తిరిగి వడివడిగా ఆశ్రమానికి వస్తూ ఉన్నాడు. మరి ఇక్కడేమో సీతాదేవి శ్రీరాముడు కేక వేయటాన్ని విన్నది. ఆ శబ్దాన్ని విన్న తర్వాత రాముడికి ఏదో ప్రమాదం జరిగింది అని మనస్సులో భావించింది. అందుకని లక్ష్మణుడితో చెప్పింది, ఓ లక్ష్మణ, మీ అన్నగారికి ఏదన్నా ఆపద జరిగిందేమో నాకు శంకగా ఉంది, అందుకని నువ్వు వెంటనే వెళ్ళి ఎలాగైనా సరే రాముడిని రక్షించాలి, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నది. కానీ లక్ష్మణుడిని సీతాదేవికి కాపలాగా పెట్టి వెళ్ళాడు శ్రీరాముడు. శ్రీరాముడి యొక్క బలపరాక్రమాలు ఏమిటో లక్ష్మణుడికి తెలుసు. అన్నగారికి ఆపద కలిగించేటువంటి ధైర్యం ఎవరికీ లేదు, అన్నగారిని ఓడించగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అనే విషయం లక్ష్మణుడికి తెలుసు. అందుకనే సీతాదేవితో అన్నాడు, మీరు బాధపడాల్సినటువంటి పని లేదు, అన్నగారి బలపరాక్రమాలు ఏమిటో మీకు కూడా తెలుసు, ఆయన్ని ఎవరు ఏం చేయలేరు, కాబట్టి మీరు భయపడకండి, కొద్దిసేపట్లో అన్నగారు తిరిగి వస్తారు, ఇదంతా రాక్షసమాయ అని అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత సీతాదేవికి సాధారణమైనటువంటి మానవ స్త్రీలాగా మాట్లాడింది. ఇదే ఆమె చేసినటువంటి పెద్ద తప్పు. ఒకటి, శ్రీరాముడిని బంగారు లేడి కోసం పంపించడం. రెండు, లక్ష్మణుడిని దూషించడం. ఓ లక్ష్మణ, నీ ఆలోచన ఏమిటో నాకు తెలిసిపోయింది, నీకు నా మీద కోరిక ఉన్నది, అందుకోసమే ఇంతవరకు కూడా చాలా వినమ్రతతోటి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే రాముడికి ఆపద వచ్చిందో ఆ ఆపదను పోగొట్టడం కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు ఇక్కడే ఉంటున్నావనంటే నీ దుర్బుద్ధి ఏమిటో నాకు తెలిసిపోయింది అని చెప్పి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే సీతాదేవి అలా మాట్లాడిందో చేసేది లేక లక్ష్మణుడు రాముడి కోసం వెళతాడు. అలా వెళుతూ వెళుతూ ఒక పర్ణశాల చుట్టూ ఒక గీతను గీచి, ఈ గీతను దాటి మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు బయటికి వెళ్ళవద్దు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రావణుడు సన్యాసి వేషంతో వచ్చాడు.
భవతి భిక్షాందేహి అని ఆ ఇంటి ముందు, ఆ పర్ణశాల ముందు నిలబడ్డాడు. సీతాదేవి సంభారాలు తీసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత మీరు లోపలికి రండి, మిమ్మల్ని సేవించుకొని మీకు ఇవ్వాల్సినటువంటి సంభారాలు ఇస్తాను అని అంటే, అబ్బబ్బే మేము లోపలికి రాకూడదు, పురుషులు లేని ఇంట అతిథి లేనటువంటి వాళ్ళు లోపలికి రావటం తప్పు, కాబట్టి నువ్వే బయటకు వచ్చి నాకు భిక్షను ప్రసాదించు అన్నాడు. సీతాదేవి వెనక ముందు ఆడుతూ ఉంది. కానీ రావణుడు మాత్రం అలా బయటే నిలబడ్డాడు, ఆ గీత దాటకుండా వెలుపలే నిలబడ్డాడు. అప్పుడు తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో భిక్ష వెనక్కి తీసుకెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో చేసేది లేక అప్పుడు గీతను దాటింది. ఎప్పుడైతే గీతను దాటిందో అప్పుడు రావణుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ వేషాన్ని వదిలేశాడు, తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూచిందో చూడటంతోనే మూర్చిపోయింది సీతాదేవి. మూర్చిపోయినటువంటి సీతాదేవిని జుట్టు పట్టుకొని అలా ఆకాశానికి ఎగిరాడు. అలా ఎగిరి పుష్ప విమానం మీద తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఇక అలా వెళుతూ ఉంటే సీతాదేవి ఏం చేసిందనంటే, అక్కడక్కడ ఎవరైనా కనుక మానవ సంచారం కనుక కనపడితే, మనుషులు ఎవరైనా కనుక కనపడుతూ ఉంటే తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఒక్కొక్క ఆభరణం అలా వాళ్ళ మధ్య పడివేస్తూ వెళుతూ ఉంది. కొంత దూరం వెళ్ళేటప్పటికీ దశరథుడి యొక్క స్నేహితుడు జటాయు అనేటువంటి పక్షిరాజు అక్కడ ఒక చెట్టు మీద ఉన్నాడు. అతడు చూచాడు ఈ రావణుణ్ణి, ఇతడు తీసుకెళ్తున్నటువంటి సీతాదేవిని. దశరథుడికి స్నేహితుడు కనుక ఆ సీతాదేవి కూడా ఈ జటాయువుకు తెలుసు. ఈ జటాయువు సంపాతి అనేటువంటి వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. సంపాతి అన్న, జటాయువు తమ్ముడు. వీళ్ళిద్దరు మహాబలపరాక్రమాలు కలిగినటువంటి వారు. ఓ సందర్భంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని పందెం వేసుకున్నారు అన్నదమ్ములిద్దరు. అలా వెళుతూ ఉంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి, అంటే కొంచెం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా విపరీతమైనటువంటి ఆ సూర్యుడి యొక్క వేడికి వీళ్ళ యొక్క రెక్కలన్నీ మాడిపోతా ఉన్నాయి. ఆ సమయంలో జటాయువు ఆ సంపాతి యొక్క రెక్కల చాటును దాక్కున్నాడు. సంపాతి మాత్రం ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అలా వెళ్ళేటప్పటికీ ఆ రెక్కలు కాస్త భస్మమైపోయి ఆయన కాస్త ఒక పర్వతం మీద పడిపోయాడు. జటాయువు కూడా పడిపోయాడు. అయితే రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగిరి వెళ్ళిపోయాడు. అంటే అంతటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఈ సంపాతి జటాయువు. అటువంటి జటాయువు ఎప్పుడైతే రావణుని చూచాడో, ఆ రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్తూ ఉండేటప్పటికల్లా ఆ రావణుడి మీద తిరగబడ్డాడు. ఇద్దరికి కూడా తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ జటాయువు తన యొక్క ముక్కుతో పొడుస్తూ గోడతో శరీరాన్ని రక్కుతూ రావణుడి యొక్క శరీరం మొత్తం శిథిలం చేసేసాడు. రావణుడు ఇక నా ప్రాణం పోతున్నది అన్నంతగా భయపడిపోయాడు. అటువంటి సమయంలో రెండు రెక్కల్ని కూడా అలా విదిలిస్తూ ఆ రావణుడి మీద వస్తున్నాడు జటాయువు. అదే సమయంలో కత్తి దూసి ఆ రెక్కలు నరికేశాడు రావణుడు. ఈ రెండు రెక్కలు నరికేయటంతో జటాయువు నేల మీద పడిపోయాడు. అలా పడిపోయి అవసాన దశలో, ప్రాణం ఇక పోవటానికి సిద్ధంగా ఉండేటువంటి దశలో ఉండిపోయాడు. ఇక ఇక్కడ మారీచుడిని చంపి తిరిగి వస్తున్నటువంటి రాముడు దూరంలో లక్ష్మణుడు రావటం చూశాడు. ఓహో, ఇది మారీచుడు వేసినటువంటి ఆ కేకకి అదిగో లక్ష్మణుడు తన యొక్క రక్షణ కోసం వస్తున్నాడు అని తెలుసుకొని వడివడిగా అడుగులు వేసి, ఓ లక్ష్మణ, ఇదేమిటయ్యా ఇలాంటి పిచ్చి పని చేస్తా ఉన్నావు? నేను నీకేం చెప్పాను? సీతాదేవిని వదిలిపెట్టి రావద్దని చెప్పాను కదా. ఇది అసలే రాక్షసమాయ ఉన్నటువంటి ప్రదేశం, మరి నువ్వు ఎందుకు ఇట్లా వచ్చావు అని అంటే లక్ష్మణుడు జరిగినటువంటి విషయం చెప్పి, సీతాదేవి తను ఇలా నీచంగా మాట్లాడేటప్పటికీ ఇక తప్పనిసరి పరిస్థితి నేను వచ్చాను అని చెప్తాడు. సరే, ఇద్దరు కలిసి వడివడిగా అడుగులు వేస్తూ కుటీరానికి వచ్చారు.
కుటీరంలో చూశారు, కుటీరం బయట చూశారు, ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా వెతికారు, ఎక్కడా సీతాదేవి జాడంటూ లేదు. సరే ఏమి చేయటం అని ఆలోచించి తీవ్రమైనటువంటి దుఃఖావేశంలో ఉన్నాడు శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు రాముడిని ఓదారుస్తూ, మనకు ఖచ్చితంగా వదిన గారు దొరుకుతుంది, మనం వెళదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణమై కొంత దూరం సాగి వచ్చారు. అక్కడ ఒక అరణ్యం, ఈ దండకారణ్యం తర్వాత ఉన్నటువంటి ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఒక్కసారిగా విపరీతమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, విపరీతమైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జంతువులు, క్రూర మృగాలు పరుగులు తీస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పరుగులు తీస్తూ విపరీతమైనటువంటి రోదనలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు అలా రోదనలు చేస్తున్నాయి ఆ విషయం వీళ్ళకి తెలియలే. కానీ ఈ విపరీతమైనటువంటి శబ్దాలతో ఎక్కడ పడితే అక్కడ పరుగులు తీస్తూ అరణ్యంలో ఒక్క జంతువు కూడా లేకుండా అలా పరుగులు తీస్తాం. ఇదంతా చూచాడు రామలక్ష్మణులు ఇద్దరు చూశారు. ఏమిటి ఇలా జరుగుతున్నది అని అనుకొని కొంతసేపటికి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక మానవ దేహం, రాక్షస దేహం కనిపించింది. ఎలా ఉంది ఆ దేహం? పర్వతంలాగా ఉంది, నల్లగా నిగనిగలాడుతూ ఉంది. విశాలమైనటువంటి కాయం, పొడవైనటువంటి భుజాలు, వక్షస్థలంలో పెద్ద కళ్ళు, తలకాయ లేదు, కళ్ళు వక్షస్థలంలో ఉన్నాయి, అక్కడ పెద్ద కళ్ళు ఉన్నాయి, పెద్ద బాణపట్ట, నోరు చాలా పెద్దదిగా ఉండి వికారంగా ఉంది. చేతులు మాత్రం కొన్ని మైళ్ళ పొడవు పోతా ఉన్నాయి. అకస్మాత్తుగా అతని చేతులు లక్ష్మణుడిని పట్టుకున్నాయి. అలా పట్టుకొని ఆ చేత్తో లక్ష్మణుడిని తీసుకొచ్చి అట్లా భుజం మీద పెట్టుకున్నాడు. అంతలో రాముడు కనిపించేప్పటికి రాముడిని తీసుకొచ్చి భుజం మీద పెట్టుకున్నాడు. ఎడమ భుజం మీద రాముడు, కుడి భుజం మీద లక్ష్మణుడు ఉన్నారు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అన్నా ఇక నాకు చివరి గడియలు వచ్చినట్టుగా ఉంది, కాబట్టి నువ్వు ఎట్లన్నా తప్పించుకొని వెళ్ళు, నువ్వు రాజ్య పరిపాలన చేస్తా ఉంటే చూసేటువంటి అదృష్టం నాకు లేదేమో, నువ్వు ఎలాగైనా సరే సీతని కనిపెట్టి ఆమెను తీసుకొని అయోధ్యకి వెళ్ళి రాజ్య పరిపాలన చేయి అని చెప్పి చివరి మాటలుగా చెబుతున్నాడు. రాముడు అంటున్నాడు, లక్ష్మణ నువ్వేం భయపడకు, ఈ రాక్షసుడికి భయపడాల్సినటువంటి పనేం లేదు, ఒక్కసారే నువ్వు అతని యొక్క కుడి భుజాన్ని ఖండించు, నేను ఎడం భుజాన్ని ఖండిస్తా అని ఇద్దరు కూడా కత్తులు తీసుకొని చెరగ భుజాన్ని ఒక్కసారే ఖండించాడు. అలా ఖండించేటప్పటికీ ఒక్కసారిగా పెద్ద పర్వతం ఆకాశంలో నుంచి నేల మీద పడిపోయినట్టుగా అలా పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆ దేహంలో నుంచి ఒక దివ్య రూపధారైనటువంటి గంధర్వుడు బయటకు వచ్చాడు. నువ్వెవరివి అన్నాడు రాముడు. దానికి ఆ గంధర్వుడు చెబుతున్నాడు, నేను విశ్వావసు అనేటువంటి గంధర్వుడిని, బ్రాహ్మణ శాపం వల్ల నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. లంకలో నివసిస్తున్నటువంటి రాక్షసరాజు రావణాసురుడు సీతను అపహరించాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇక్కడ ఋషిముఖగిరి పర్వతం ఉంది, పంపా సరోవరం ఉంది, ఆ పంపా సరోవరం ఒడ్డున ఋషిముఖగిరి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద వానరాజు అయినటువంటి సుగ్రీవుడు తన 4 మంత్రులతో అక్కడ ఉంటున్నాడు. నువ్వు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేయి, సుగ్రీవుడు నీకు సహాయం చేస్తాడు. సుగ్రీవుడికి కూడా ఒక అవసరం ఉంది, ఆ అవసరం ఏమిటో నువ్వు తీర్చు. ఇద్దరు కూడా స్నేహం చేసుకొని మీ ఇద్దరి పనులు కూడా నెరవేర్చుకోవడానికి సరిపోతుంది అని చెప్పి అతడు కాస్త అదృశ్యమైపోయాడు. ఇక రామలక్ష్మణులు ఇద్దరు కూడా అలా వెళుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈ బ్రహ్మాండమైనటువంటి పక్షి జటాయువు అలా నేలబడి ఉన్నాడు. ఇది కూడా ఏమైనా రాక్షసమాయేమో అనేటువంటి ఉద్దేశంతో రాముడు బాణం ఎక్కుపెట్టాడు. వెంటనే లక్ష్మణుడు బాణం ఎక్కుపెట్టాడు. కొంచెం దగ్గరకు వచ్చినప్పటికల్లా ఈ జటాయువు అంటున్నాడు, నేను రాక్షసుని కాదు,
దశరథుడి యొక్క స్నేహితుడిని, మీ తండ్రి గారితో కలిసి చాలా కాలం నేను స్నేహం చేశాను, నేను పక్షిరాజుని, నీ భార్య సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోతున్నాడు, ఇదిగో దక్షిణ దిక్కుగా వెళుతూ ఉన్నాడు, కాబట్టి నువ్వు కూడా ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళి ఆ సీతని వెతికే ప్రయత్నం చేయి అని చెప్పాడు. ఎప్పుడైతే తండ్రి పేరు ఉచ్చరించాడో, తండ్రికి స్నేహితుడని చెప్పాడో, అందులోనూ సీతాదేవిని రక్షించడానికి తన ప్రాణాలు వదిలిపెట్టాడు, తన ప్రాణాలని పణంగా పెట్టాడు అనేటువంటి విషయం తెలియటంతో రాముడు అతడు మరణించడంతో అతడికి అగ్ని సంస్కారం చేశాడు. తన తండ్రిలాగానే తండ్రికి ఏ రకంగా అయితే అగ్ని సంస్కారం చేయాలో ఆ ప్రకారంగా అగ్ని సంస్కారం చేశాడు. జటాయువు దాన్ని తన యొక్క అదృష్టంగా భావించాడు. ఎందుకనంటే చివరి దశలో ఎప్పుడైనా సరే ప్రతి మానవుడికి కూడా చివరి దశలో భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది అది జన్మ సార్థక్యానికి దారితీసేది, జన్మ సార్థకమైపోయినట్లే. అందుకనే ఇక్కడ జటాయువు కానీ ఆ తర్వాత వస్తాడు వాలి, ఆ వాలి కానీ వాళ్ళ జన్మ సార్థకమైందని భావించినటువంటి వాడు, మరణాన్ని కూడా మంగళప్రదం చేసుకున్నామని భావించినటువంటి వాళ్ళు. లేకపోతే శ్రీరాముడు తనకు అగ్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శ్రీరాముడు ఎక్కడో అయోధ్యలో ఉండాల్సినటువంటి వాడు, తానెక్కడో అరణ్యాల్లో ఉండాల్సినటువంటి వాడు. ఒకవేళ తనకి ప్రాణం మీదకి వచ్చి ప్రాణం పోయినా మరి అగ్ని సంస్కారం చేయటం రాముడు ఎందుకు చేస్తాడు? కనుక ఈ అదృష్టం నాకు లభించింది అని అనుకున్నాడు. ఆ రాముడి చేతుల్లో ప్రాణం వదిలాడు, ఆ రాముడే అగ్ని సంస్కారం చేశాడు. ఇక దక్షిణ దిగ్గా రామలక్ష్మణులు ప్రయాణం సాగించారు. అడవిలో ఉన్నటువంటి అన్ని చెట్లని పుట్టల్ని అడుగుతా పోతా ఉన్నారు. అలా వెళ్ళి వెళ్ళి పంపా సరోవరాన్ని చేరారు. ఈ పంపా సరోవరాన్ని చేరగానే అక్కడే శబరి శ్రీరాముడి కోసం ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఆ శబరి యొక్క కోరికను నెరవేర్చడం కోసం రామలక్ష్మణులు ఇద్దరు కూడా శబరి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆమె చాలా వృద్ధాప్యంలో ఉంది. గురువు ఒక మాట చెప్పాడు, నీవు రామదర్శనం కావాలని నీకు చిరకాల వాంఛ ఉంది, రాముడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు, అలా వచ్చేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండు, ఆ తర్వాత నీ ప్రాణాలు విడిచేసి అని ఆ గురువు అగ్ని ప్రవేశం చేసి వెళ్ళిపోయాడు. అందుకని శబరి కూడా అలా ప్రతిరోజు కూడా రాముడు వస్తాడు అని అలా ఎదురు చూస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి రాముడికి సత్కారం చేయాలని ప్రతిరోజు కూడా కొన్ని పండ్లు అక్కడ కోసుకొని తీసుకొచ్చి రెడీ చేసి ఎత్తి పెట్టింది. అలా ఎంతకాలం నుంచి చేస్తూ ఉందో, విసుగు విరామం లేదు. అంటే అటువంటి వృద్ధాప్యంలో కూడా ఆ రాముడి కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు పళ్ళు కోసి తీసుకొస్తూ ప్రతిరోజు ఎదురు చూస్తూ ఆయన రాకపోతే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అదే పని చేస్తూ ఇలా సంవత్సరాలు సంవత్సరాలు యుగాలు అలా చేస్తూ ఉంది. ఇది పరమ భక్తి. అందుకని శబరి భక్తి సామాన్యమైనటువంటి భక్తి కాదు. మరి అటువంటి శబరి దగ్గరికి రాముడు తనంతట తానుగా నడిచి వచ్చాడు. ఆమె ఇచ్చినటువంటి పళ్ళు స్వీకరించాడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళారు. శబరి కూడా చెప్పింది ఒక మాట, మీరు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి, సుగ్రీవుడితో నువ్వు స్నేహం చేయి, సీతాన్వేషణ చేసేటువంటి కార్యమంతా సుగ్రీవుడే చూస్తాడు, దాంతో సీతని నీవు రక్షించుకోగలుగుతావు, మళ్ళీ అయోధ్యకి వెళ్ళి పట్టాభిషిక్తుడు అవుతావు అని చెప్పి రాముడితో ఆమె అగ్ని ప్రవేశం చేసింది. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి ఆ పంపా సరోవరం నుంచి అలా ముందుకు వెళుతూ ఉన్నారు. అక్కడ ఋష్యముఖగిరి పర్వతం ఉంది. ఆ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు. మరి ఆ సుగ్రీవుడిని ఇప్పుడు అతనితో స్నేహం చేయాలి. అక్కడ కబంధుడు చెప్పాడు, ఇక్కడ శబరి చెప్పింది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రాంతంలో
అలా విడిది చేశారు రామలక్ష్మణులు ఇద్దరు. ఈ రామలక్ష్మణులు చూసి ఋషిముగ్గిరి పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు ఎవరో వాలి పంపిస్తే వచ్చారు అని అనుకున్నాడు. కారణం ఏమిటంటే వాలికి సుగ్రీవుడికి ఓ పోరాటం, ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది. ఈ శత్రుత్వానికి దుందుబి అనేటువంటి రాక్షసుడు కారణం. ఈ దుందుబి అనేటువంటి రాక్షసుడు ఒకడు, నన్ను మించినటువంటి వాడు ఈ లోకంలో బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు ఎవడూ లేడని గర్వించి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ జయించుకుంటా చివరికి సముద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సముద్రుడు చెప్తాడు, నా దగ్గరికి ఎందుకయ్యా, నేను కాదు, నీతో సమానంగా బలం కలిగినటువంటి వాడు కిష్కింద నగరాన్ని పరిపాలించేటువంటి వాలి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళారంటాడు. అప్పుడు ఆ దుందుబి వాలి దగ్గరికి వస్తాడు, వచ్చి పోరాటానికి రమ్మని పిలుస్తాడు. వాలి వెనక సుగ్రీవుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా వస్తారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంతో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. సుగ్రీవుడికి వాలి మీద ఎంతో గౌరవం, వాలికి సుగ్రీవుడి మీద ఎంతో వాత్సల్యం. ఇద్దరు వచ్చినప్పటికల్లా ఇద్దరిని చూసి దుందుబి ఎందుకో భయపడిపోయాడు. భయపడి పారిపోవటం మొదలుపెట్టాడు. అలా పారిపోవటం మొదలు పెడితే వాళ్ళు సుగ్రీవులు ఇద్దరు కూడా వాడి వెంటబడ్డారు. అలా వెళ్ళి 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 ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. ఒక పెద్ద పర్వతం అది. ఆ పర్వత గుహలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే పర్వత గుహలోకి వెళ్ళాడో వాలి సుగ్రీవుడితో అన్నాడు, ఓ సోదరా, నేను లోపలికి వెళ్ళి వాడు ఎక్కడున్నా సరే కనిపెట్టి వాడిని సంహరించి నేను తిరిగి వస్తా. అప్పటిదాకా నువ్వు ఈ గుహ వాకిలి దగ్గర ఉండు. ఒకవేళ నాకు కనపడక వాడు కనుక తిరిగి వస్తే వాడిని నువ్వు సంహరించు. నాకు కనుక లోపల కనపడితే నేను సంహరిస్తా. వాడు మాత్రం తిరిగి మళ్ళీ బ్రతికి బయటికి పోవటానికి వీల్లేదు అని చెప్పాడు. సరే అని చెప్పి సుగ్రీవుడు అక్కడ నిలబడ్డాడు. వాలి వెళ్ళాడు. 6 మాసాలు గడిచింది. ఎందుకనంటే ఆ లోపల గుహ లోపలికి పోయిన తర్వాత అది ఎంత విశాలమైనటువంటి ప్రదేశం, ఎన్ని మైళ్ళు ఉందో చెప్పడానికి వీల్లేదు. అడవి ఉంది లోపల. ఆ అడవిలో వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నాడు. అలా వెళ్ళి 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 ఒక చోట వెతకనే కనిపెట్టాడు ఆ దుందుబిని. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఆ మల్ల యుద్ధం చేస్తూ ఉంటే ఇద్దరి యొక్క అరుపులు బయటికి వినపడతా ఉన్నాయి. ఆ అరుపులు వినపడటమే కాకుండా ఆ దుందుబిని చంపితే వచ్చినటువంటి రక్తం కాలవలై బయటికి కూడా ప్రవహించింది. ఈ రక్తాన్ని చూచాడు సుగ్రీవుడు. వాళ్ళ యొక్క అరుపులు విన్నాడు. దాంతో ఆయనకు అనుమానం వేసింది. వాళ్ళే దుందుబి సంహరించాడేమో, ఒకవేళ వాళ్ళని కనుక సంహరిస్తే వాడు నన్ను సంహరిస్తాడు. ఎందుకంటే వాడికంటే నేను తక్కువ బలం కలిగినటువంటి వాడిని. కనుక వాడు బయటికి రాకుండా ఉండాలంటే ఈ బిలాన్ని మూసేయాలి అని అనుకొని ఓ పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి దానికి అడ్డంగా పెట్టి వెళ్ళిపోతాడు. కిష్కిందా నగరానికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం అన్న యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం చూసినా అన్న రాకపోయేటప్పటికి మంత్రులందరూ కూడా రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, కాబట్టి నువ్వు పట్టాభిషిక్తుడు గమ్మని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నారు. బలవంతం చేస్తున్నా సరే వద్దు వద్దు అని అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చాడు సుగ్రీవుడు. కానీ మంత్రులు మాత్రం ఇంకా ఎంతకాలం కూడా వాయిదా వేయడానికి వీల్లేదు, తప్పనిసరిగా నువ్వు పట్టాభిషిక్తుడు కావాల్సిందే అని చెప్పి పట్టాభిషిక్తుడిని చేశాడు. పట్టాభిషిక్తుడిని చేసిన తర్వాత వానరుల్లో ఒక రకమైనటువంటి నీతి, అంటే వానర నీతి ఒకటి ఉంది. అదేంటంటే అన్న చనిపోయినా తమ్ముడు చనిపోయినా ఆ అన్న భార్యని తమ్ముడు భార్యని అన్న భార్యగా చేసుకుంటారు. అందువల్ల వారి భార్య అయినటువంటి తారని సుగ్రీవుడు భార్యగా చేసుకున్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా ఉంటున్న తర్వాత కొంతకాలానికి వాలి ఆ బిలం దగ్గరికి వచ్చి చూసేటప్పటికల్లా ఈ పర్వత శిఖరం అడ్డుంది. తన యొక్క బలంతో ఆ పర్వతాన్ని తన్ని బయటకు వచ్చి కిష్కిందకి రాగానే సింహాసనం మీద కూర్చొని రాజుగా ఉన్నాడు. ఇది చూచి
ఆగ్రహోదగ్రుడయ్యాడు వాలి. వెంటనే అతన్ని సింహాసనం మీద నుంచి కిందికి లాగి తన్ని దేశ బహిష్కారం విధించాడు. అతడు వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడితో పాటుగా 4 మంత్రులు, ప్రధానంగా ఆంజనేయుడు, జాంబవంతుడు, విందుడు, అనువిందుడు, ఈ 4 కూడా వెళ్ళిపోయారు. ఈ 4 మంత్రుల్ని తీసుకొని సుగ్రీవుడు ఎక్కడికో వెళ్ళటం, సుగ్రీవుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాలి అక్కడికి వెళ్ళటం, దాంతో అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళటం, మళ్ళీ అక్కడికి వాలి వెళ్ళటం, ఈ ప్రకారంగా ఈ భూమి మొత్తం తిరిగాడు. ఈ కారణం చేత భూమండలం మొత్తం కూడా పరిచయం సుగ్రీవుడికి. ఎందుకనంటే అతడు తిరగనటువంటి చోటు లేదు, అతడు వెళ్ళనటువంటి ప్రదేశం లేదు, అతడు చూడనటువంటి పర్వతం లేదు. అందువల్ల మొత్తం అంతా కూడా తిరిగి చివరికి ఋషిముఖ పర్వతం మీదకి వచ్చాడు. మరి ఋషిముఖ పర్వతం మీదకి మాత్రం వాలి రాడా అంటే వాలి రావడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆ చంపినటువంటి దుందుబి, వాలి సంహరించాడు దుందుబి అనేటువంటి రాక్షసుణ్ణి. ఆ దుందుబి అనేటువంటి రాక్షసుణ్ణి ఈడ్చుకొని కిష్కిందకి తీసుకొచ్చి అక్కడ ఏం చేశాడంటే కాలుతోటి ఆ శవాన్ని తన్నాడు. అది కాస్త పోయి ఋషిముఖ పర్వతం మీద ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన మీద పడింది. ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. అప్పుడే సంహరించినటువంటి వాడు కనుక మొత్తం రక్తం పడిపోయింది. దాంతో ఆ మునీశ్వరుడు తపస్సు భగ్నం చేశాడని, ఎవడు ఈ పని అయితే చేశాడో వాడు ఈ ఋషిముఖ పర్వతం మీద అడుగు పెడితే వాడి తల 1000 వక్కలై మరణిస్తాడని చెప్పి శాపం పెట్టి, అందువల్ల వాలి ఆ ఋషిముఖ పర్వతం మీదకి రావడానికి వీల్లేదు కనుక సుగ్రీవుడు హాయిగా అక్కడ ప్రశాంతంగా 4 మంత్రులతో ఉంటా ఉన్నాడు. అయితే వాలి యొక్క భయం మాత్రం ఉంది. కారణం ఏమిటంటే వాలి ఎవరిని పంపిస్తాడో, ఎప్పుడు ప్రమాదం మూడుద్దో అని భయపడుతూనే ఉన్నాడు. అలా భయపడుతున్నటువంటి ఆ సుగ్రీవుడికి ఇప్పుడు ఇక్కడ రాముడు తోడై ఆ స్నేహం చేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. మరి రాముడు ఏ ప్రకారంగా సుగ్రీవుడి దగ్గరికి వెళతాడో, మరి స్నేహం ఎలా చేసుకుంటారో ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుంటాం.